హే హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ విత్ మనీ. సార్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం తెలుసా? ఇంట్రెస్టింగ్ టాపిక్. వాట్ ఈజ్ ఏ సెన్సార్? సెన్సార్ అంటే ఏమిటి అనే దాన్ని ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూడబోతున్నాం. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అనమాట. అలా చూడకపోతే మీకు ఏం అర్థం కదనమాట. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి హే ఎలక్ట్రాన్స్, వెల్కమ్ టు ఏంటి వీడియోలోకి అయితే వచ్చేసాం. మరి సరే, వాట్ ఈజ్ ఏ సెన్సార్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాక్సిమం మీరు ముందు టైంని చూసి భయపడమాకండి. చాలా షార్ట్గానే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 9 minutes అట్లాంటి వీడియోస్ అయితే మనకు రావన్నమాట. సరే, వాట్ ఈజ్ ఏ సెన్సార్? సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చికెన్ తెచ్చుకుంటారు, వండుతారు, స్మెల్ బాగా వస్తుంది. ఎస్, మీ స్మెల్లింగ్ సెన్సార్ బాగా వర్క్ చేస్తుంది. తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ టేస్ట్ సెన్సార్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. సెన్సార్స్ అంటే ఇవే అనమాట. కొత్తగా సెన్సార్స్ ఎక్కడి నుంచో రావు. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని సెన్స్ చేసేదే సెన్సార్. ఇలా ఎలక్ట్రానిక్స్లో కూడా సెన్సార్స్ ఉంటాయన్నమాట. కొన్ని పేర్లు అయితే చెప్తాను చూడండి. ఐఆర్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, ఫైర్ సెన్సార్, స్మోకింగ్ సెన్సార్, ఇంకా జైరోస్కోప్ సెన్సార్, ఇలాంటివి చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా మీరు ఏ వర్క్ చేస్తున్నారు, మీకు ఏ వర్క్కి సరిపడా సెన్సార్ అయినా సరే మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాము. ఇప్పుడున్న టెక్నాలజీకి మీరేం బాధపడవలసిన లేదు. మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా సరే దానికైతే సెన్సార్స్ అవైలబుల్గానే ఉన్నాయి. బేసిక్ ఈ సెన్సార్స్ని చూడంగానే మీకు మెయిన్ రావాల్సిన థాట్ ఏంటంటే, ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ అని ఒక పేరు విన్నారు. అల్ట్రాసోనిక్ సెన్సార్ అనే పేరు విన్నప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏ ప్రాజెక్ట్లో యూజ్ చేయాలో చెప్పండి ప్లీజ్ అన్నారనుకోండి, అట్లా కొడతారనమాట. మీరు అట్లా ఎప్పుడు అడగకూడదు అనమాట. బేసికలీ వాట్ ఈస్ ద అఫీషియల్గా అడుగుదాం. వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్? అల్ట్రాసోనిక్ సెన్సార్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని అడగాలి. ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ తెలిస్తే అది ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, అంకుల్ నాకు ఒక డిస్టెన్స్ మెజరింగ్ సెన్సార్ ఇవ్వండి, నేను మా ఇంటికి డిస్టెన్స్ మెజర్ చేయాలన్నమాట. ఒక అబ్స్టాకిల్ అవాయిడింగ్ సెన్సార్ ఇవ్వండి, నేను అబ్స్టాకిల్ని అవాయిడ్ చేయాలి అని అడిగితే లాగ్ పెట్టి కొడతారనమాట. బేసికలీ అట్లా పేర్లు అట్లా ఉండవు అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ మెజర్ చేయడానికి సెన్సార్ పేరు అల్ట్రాసోనిక్ సెన్సార్, అబ్స్టాకిల్ అవాయిడ్ చేయడానికి ఇన్ఫ్రారేడియేషన్ సెన్సార్, అలా ఉంటాయి అనమాట పేర్లు. మీరు డైరెక్ట్గా వెళ్ళి అబ్స్టాకిల్ అవాయిడింగ్ సెన్సార్ అట్లా అడగకూడదు అనమాట. పేర్లు ముందు నేమ్స్ తెలుసుకోండి. నేమ్స్ తెలుసుకున్న తర్వాత ఈ సెన్సార్ ఏ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం అనుకుండా ఈ సెన్సార్ యొక్క మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటనేది తెలుసుకోండి. బేసిక్గా ప్రతి సెన్సార్కి 3 pins ఉంటాయన్నమాట. ఒకటి ప్లస్ VCC 5 volts ఇస్తాం, దానికి ఆర్డినో నుండి 5 volts ఇస్తాం. ఇంకా గ్రౌండ్ అంటే ప్లస్ ఉందంటే మైనస్ ఉండాలి కాబట్టి గ్రౌండ్ మైనస్ అంటే ఆర్డినోలో గ్రౌండ్కి ఇచ్చేస్తాం. ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది అవుట్పుట్ పిన్ వల్ల. ఈ అవుట్పుట్ పిన్ ఏంటంటే సెన్సార్ రీడ్ చేస్తుంది కదా డేటా, దాన్ని ఈ అవుట్పుట్ పిన్ ద్వారా ఆర్డినోకి ఇన్పుట్గా ఇస్తాం అన్నమాట. అప్పుడు ఆర్డినో ఏం చేస్తుంది, డేటాని ప్రాసెస్ చేసి మనం రాసిన కోడ్ ప్రకారం మనకి టకా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. సరే, అలా ఉందన్నమాట ఈ సెన్సార్స్ గురించి. అయితే ఈ సెన్సార్స్ గురించి ఇక్కడ మీరు బోర్డు మీద చూస్తున్నారు కదా, ఈ ఇవన్నీ సెన్సార్స్ అనమాట. ఇవేమో చాలా పెద్ద పెద్ద లారీ అంత సైజులో ఉండవు, చాలా కాంపాక్ట్గానే ఉంటాయన్నమాట. చాలా కాంపాక్ట్గా ఉంటాయి. ఇంకా 5 volts దీని ఆపరేటింగ్ వోల్టేజ్ అనమాట. చాలా తక్కువ కరెంటే కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ సెన్సార్స్ అనేవి చాలా మన ఎలక్ట్రానిక్స్ని రూల్ చేయబోతున్నాయి. సరే, ఈ ఎంత కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఒక్కొక్క సెన్సార్ 100 నుండి 150 rupees ఉంటుంది ఒక్కొక్క సెన్సార్ బేసిక్గా మనకి షాప్స్లో అయితే. అంతే, మరి చాలా తక్కువ ధరకే ఉంటాయి ఈ సెన్సార్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా వాటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఒక్కొక్క సెన్సార్ గురించి నెక్స్ట్ మనం వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ మనం అదే స్టార్ట్ చేయబోతున్నాం. ఒక్కొక్క సెన్సార్స్ గురించి తెలుసుకుందాం, దాంతో ప్రాజెక్ట్స్ చేద్దాం అనమాట. సరే, ఇప్పటికే వీడియో అయితే 3 minutes దాటిపోయింది. సరే, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లే. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే కిందకి వెళ్ళి రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోని అయితే ఒక లైక్ చేయండి అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు డౌట్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు కామెంట్ బాక్స్కి వెళ్ళి ఏదో ఒకటి టక టైప్ చేసి ఒక 100 comments అయితే నింపేయండి త్వరగా. యూట్యూబ్ అలగడానికి మన ఛానల్ కూడా ఒకటి ఉందని తెలుస్తుంది అనమాట. సరే, మరి లైక్ చేయండి, కామెంట్ అయితే కన్ఫామ్గా చేయండి. సరే, లైక్స్ టార్గెట్ పెట్టుకుందామా? మనకి 70 subscribers ఉన్నారు. ఒక 30 likes అయితే టార్గెట్గా పెట్టుకుందాం. సరే, 30 likes అయితే టక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా మనం సెన్సార్స్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా ఊపిరి కొట్టుకొని మన ఎలక్ట్రానిక్స్ విత్ మనీ ఛానల్ నెక్స్ట్ సెన్సార్స్ రంగంలోకి దిగబోతుంది. సరే, మిమ్మల్ని సెన్సార్స్ దగ్గర అయితే కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.